హాయ్ అండ్ హాల్. మేము ఒక అంటే 175లో 175 నియోజకవర్గాల్లో ప్రతి గ్రామం, ప్రతి పంచాయతీ, ప్రతి మండలం, ప్రతి నియోజకవర్గం సర్వే అయితే చేయడం జరిగింది. 175 నియోజకవర్గాలు 175 నియోజకవర్గాలు 25 ఎంపీ స్థానాలకు గాను సర్వే చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ప్రతి ఎంపీ క్యాండిడేట్ మీద ఒక నెగిటివ్ అయితే ఉంది. ఏంటంటే ప్రతి ఎంపీ క్యాండిడేట్ బిజినెస్ మ్యాగ్నెట్ అయిపోవడం వల్ల, బిజినెస్ మ్యాగ్నెట్ అవ్వడం వెనకాతల జరుగుతుంది ఏంటంటే కలవలేము, చెప్పలేము, సమస్యను ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఒక పాయింట్ అయితే. ఇంకోటి ఏంటంటే కార్యకర్తల చేతుల్లో ఒకటి లేదని, అధికారం లేదని, సర్పంచ్ చేతుల్లో అధికారం లేదని, వాలంటీర్ వ్యవస్థ రావడం వల్ల సర్పంచుల చేతులు కానీ, కార్యకర్తల చేతుల్లో కానీ ఏంటంటే వాళ్ళ చేతుల మీదకి ఏ స్కీమ్ కూడా డిస్ట్రిబ్యూట్ అవ్వకపోవడం వల్ల వాలంటీర్ల వల్ల ప్రతి జరుగుతుంది. వాలంటీర్ ఏమో కార్యకర్తకి చెప్పలేకపోతుంది, కార్యకర్త ఏమో వాలంటీర్ చెప్పలేకపోతుంది. కార్యకర్తకి ఏమైనా తెలిసిన వాళ్ళకి ఎవరికైనా బెనిఫిట్ స్కీమ్ రాకపోతే అడిగితే వాలంటీర్ని అడిగితే నీకు పలానా డాక్యుమెంట్స్ లేవు, ఇవి లేవని డ్రాగన్ అవ్వడం అనేది చాలా జరిగింది. ఈ అప్లై చేసుకోలేని పొజిషన్ చాలా ఉన్నారు. రెండోది వచ్చి భయభ్రాంతులకు అనేది చాలా ప్రతి నియోజకవర్గం 175 నియోజకవర్గం కూడా ఈవెన్ టీడీపీ గెలిచిన సీట్లోనే, వైసీపీ గెలిచిన సీట్లోనే భయభ్రాంతులకు అనేది చాలా గురయ్యారు. రెండోది వచ్చేటప్పటికి శాండ్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ బిల్డింగ్ మెటీరియల్స్ శాండ్ కూడా వస్తుంది. బిల్డింగ్ మెటీరియల్స్ విషయంలో సిమెంట్ అనేది, స్టీల్ అవనివ్వండి, ఐరన్, నెక్స్ట్ వచ్చేటప్పటికి రాయి అవ్వనివ్వండి, పిక్ అవ్వనివ్వండి, 20M అవ్వనివ్వండి, 40M అవ్వనివ్వండి, ఇవి అయితే అంటే వీటికి రాయల్టీ భారం అనేది చాలా ఎక్కువ పడిపోయింది. ఇన్కేస్ ఎవరు డొనేషన్ ఇద్దామనుకున్నా కానీ, క్వారీ వాళ్ళు డొనేషన్ ఇద్దామన్నా, క్రషర్ ప్లాంట్ వాళ్ళు డొనేషన్ ఇద్దామనుకున్నా కానీ, ఇన్కేస్ ఎక్కడ డొనేషన్ ఇచ్చినా కానీ బలవంతంగా రాయల్టీ అనేది కలెక్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ క్వారీలు అంటే, క్రషర్లు అంటే ఆల్రెడీ రాయల్టీ కట్టుకుంటారు. బట్ కాకపోతే ప్రజల తరపున కూడా చాలా ఇబ్బందికి గురి చేశారని చెప్పేసి ఉత్తరాంధ్రలో అయితే చాలా విన్నాము. ఇది ఒకటి మైనస్ పాయింట్ ఉత్తరాంధ్రలో అయితే. ఇంకోటి ఎప్పటికీ పెద్ద నాయకులు, చిన్న నాయకులు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అయితే ఎక్కడ ఇవ్వట్లేదు. ప్రజలు సైలెంట్ ఓటింగ్ అయితే జరిగే అవకాశం ఉంది. రెండో కార్యకర్తలకు వాల్యూ లేకపోవడం విషయంలో కార్యకర్తలు నైట్ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, పిల్లల చదువులు ఇవి అనుకుంటే ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అలాంటి వాళ్ళకి ఏంటంటే నైట్ వాళ్ళకి కావాల్సిన అమౌంట్ ఇచ్చేసి వాళ్ళ దగ్గర తరపున 10 ఓట్లు వచ్చినా కానీ 10 లక్షలు ఇచ్చే టీడీపీ ఇచ్చి ట్రై చేస్తుంది. కొన్ని నియోజకవర్గంలో వైసీపీ ట్రై చేస్తుంది. ఈ వైసీపీ అనేది ఆల్రెడీ మీరు ఏంటంటే కన్స్టెంట్ ఎమ్మెల్యేలు ఆల్రెడీ గెలిచి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ చేసాము, డెవలప్ చేసాము, కొన్ని ఊర్లకు న్యాయం చేసామని అనుకుంటున్నారు. బట్ కాకపోతే ప్రజల్లో భయభ్రాంతులు ఎక్కువ అవడం వల్ల మాకు ఈ నాయకుడు వద్దు, మాకు ఈ ఎమ్మెల్యే వద్దు, మా గ్రామంలో మా నాయకుడు ఎటువైపు ఉంటే, మా ఊరు పెద్ద ఎవరు ఎటువైపు ఉంటే అటువైపు ఉందాం. ఆ ఊరు పెద్ద కానీ, ఊరిలో కమిటీ మెంబర్లు కానీ, ఊరిలో పెద్ద మనుషులు కానీ ఎటువైపు ఎక్కువ మంది ఉంటే అటువైపు షిఫ్ట్ అయిపోయే అవకాశం ఉంది. నైట్ పాలిటిక్స్లో అయితే చాలా జరిగేటోళ్ళు. ఈ సర్వేలో జరిగిన ప్రకారము నైట్ పాలిటిక్స్ కానీ జరగకపోతుంటే యాజ్ ఆన్ డేట్ ఈరోజు సాయంకాలము మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మేము అందరం స్టడీ చేసిన దాని ప్రకారం వచ్చింది ఏంటంటే ఇన్ కేస్ ఏమైనా నైట్ పాలిటిక్స్ వైఎస్ఆర్సీపీకి 129 సీట్లు కన్ఫామ్. ఇన్ కేస్ టఫ్ ఫైట్లు కూడా జరుగుతుంది. నైట్ పాలిటిక్స్ జరిగితే మాత్రం వైసీపీ విల్ గోయింగ్ టు లూజ్ ఆల్ ద సీట్స్. ఈవెన్ 175కి 175లో టఫ్ ఫైట్ జరుగుతుంది. అంటే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి సీట్ అయినా కానీ టఫ్ ఫైట్ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు సీట్ అయినా టఫ్ ఫైట్ జరుగుతుంది. అంటే వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు. ఇంకోటి వచ్చినప్పుడు ప్రతి జిల్లాలో ఏంటంటే ఎవరి చరిస్మా కూడా ఉపయోగపడట్లేదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి చూసి ఓటు వేయాలి తప్ప కానీ, అట్లా చంద్రబాబుని చూసి, పవన్ కళ్యాణ్ చూసి, నరేంద్ర మోడీని చూసి ఓటు వేయాలని తప్ప కానీ, ఇక్కడ ఏంటంటే ఆంధ్రాలో మాత్రం చంద్రబాబు నాయుడు ఓటు అనేది చీలిక అయిపోయింది. ఎక్కడ చీలిక అయిపోయిందంటే కాపులు, రెడ్లు, కమ్మ వాళ్ళని చీలిక అయిపోయిన టైంలో పవన్ కళ్యాణ్ ఎంటర్ అవ్వడం వల్ల మైనస్ అయిపోయింది. ఇంకోటి పవన్ కళ్యాణ్ ఎంటర్ అవ్వడం వల్ల ఏంటంటే నెగిటివ్ కామెంట్స్ ఏంది, ఈ టర్మ్ ఉండడా. అది ఇంకోటి ఎవరి వైపు అసలు ఓట్ షేర్ ఇద్దరం కలిపితే మనం ఏమైనా సాధించగలుగుతామా, మన కార్యకర్తలకు ఏమైనా వస్తుందా, వైసీపీ చేసినట్టే చేస్తుందా. ఇది వ్యవస్థ అనేది చాలా తప్పు పడుతుంది. ప్రజలు ఈ వాలంటీర్ వ్యవస్థను తప్పు పట్టట్లేదు. ప్రజలకి ఏంటంటే ధైర్యం ఇచ్చే ఒక నాయకుడు అనేది లేదు. ఎందుకంటే అర్బన్లోనే, రూరల్లోనే బెనిఫిట్ స్కీమ్స్ అనేది ఎఫెక్ట్ అవ్వట్లేదు. ఫ్రీగా ఇచ్చిన ఏ సీట్స్ ఏది కూడా సంక్షేమం అనే దాని మీద ఎవరు డిపెండ్ అవ్వట్లేదు. ప్రజలు దాని మీద ఓటు వేయాలనుకోవట్లేదు. రెండోది వచ్చేటప్పటికి
అభివృద్ధి మీద కూడా నువ్వు జాబులు ఇస్తాం ఇది ఇస్తామన్నా కానీ ఎవరు డిపెండ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఎవరు ఆలోచనలు వాళ్ళు ఉన్నారు. భార్య భర్తలు ఇద్దరు వాళ్ళ కొడుకు ఇంజనీరింగ్ అయిపోయిన ఏదైనా డిగ్రీ అయిపోయినా ఓన్ సెటిల్ అవుతారు. అంటే అప్పు చేస్తా భూమి అమ్మ ఏదో వ్యాపారం చేసుకుని వ్యాపారం జాబ్ కొనాలనుకుని జాబ్ సాఫ్ట్వేర్ బ్యాక్ డోర్లో కొనడానికి రెడీ అయిపోయి 5-6 లక్షలైనా కానీ అప్పు చేసినా కానీ 3 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు ఇంట్రెస్ట్ కొనుక్కొని మా కొడుకుని బాగా చూసుకుంటాము, మాకు ఏ గవర్నమెంట్ కూడా జాబ్ లేకపోయినా పర్లేదని. ఇంకా కమింగ్ టు కంపెనీస్ ఎస్టాబ్లిష్మెంట్ అనుకుంటే ఎవరికి హోప్ లేదు ప్రజెంట్ అయితే. ఏ గవర్నమెంట్కు టీడీపీ వచ్చినా వైసీపీ వచ్చినా లేదు. కమింగ్ టు ఆల్కహాల్ అనేది ఎవరు బ్యాన్ చేస్తారు అనుకోవట్లేదు, రేట్లు తగ్గిస్తారు అనుకోవట్లేదు. నాణ్యమైన మద్దు అనేది ఎక్కడ లేదు. ఎవరు వచ్చినా అది దాని మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుందని చెప్పి. కమింగ్ టు శాండ్ వచ్చేటప్పటికి ఎవరు వచ్చినా కానీ శాండ్ని అయితే ఎస్టాబ్లిష్మెంట్ చేసి చంద్రబాబు వస్తే శాండ్ ఫ్రీ చేస్తారు అనుకుంటారు. బట్ కాకపోతే ఏంటంటే ఆల్రెడీ ఉన్న పాలసీని కంటిన్యూ చేస్తే గవర్నమెంట్కి ఇన్కమ్, సో దట్ శాండ్ ఫైనల్ చేస్తారనేది సగం మంది అనుకుంటే శాండ్ ఫ్రీగా ఇస్తారని కొంతమంది అనుకుంటాను. ఏదైనా కానీ ఇంకోటి వచ్చేటప్పటికి పోలీస్ కేసెస్ అనేది ఎక్కడ కూడా సెటిల్మెంట్లు అనేది పెద్ద నాయకుని తీసుకున్న ఊరు పెద్దని తీసుకెళ్ళిన సర్పంచ్ని తీసుకున్న సెటిల్మెంట్ అవ్వట్లేదు, కేసు అనేది వాపస్ అవ్వట్లేదు. సో దట్ చాలామంది ఏంటంటే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి వాళ్ళ ఖర్చులు అయిపోతున్నాయి తప్ప ఈ మధ్యలో ఒకప్పుడు ఏంటంటే కార్యకర్తను నాయకుని తీసుకెళ్తే ఏదో సెటిల్ అవ్వడము కానీ లేదనుకుంటే ఇది కేసు ఫైల్ అవ్వడం కానీ కోర్టుల చుట్టూ తిరగడం కానీ తప్పు చేసిన వాడికి శిక్ష పడడం కానీ జరిగింది. కానీ ఈ 5 years గ్యాప్లోనే ఏంటంటే చాలామంది విక్టిమ్లు ఇబ్బంది పడ్డారు, అఫెండర్ ఇద్దరు ముద్దాయి ఇబ్బంది పడ్డారు, అవతల వచ్చేసి అంటే ఇద్దరు బోత్ పార్టీస్ చాలా ఇబ్బంది పడ్డారు. హత్య చేసిన వాడైనా ఇబ్బంది పడ్డాడు, హత్య అయిన వాడు కూడా ఇబ్బంది పడ్డారు. ఒక కుటుంబంలో భార్య భర్తలు గొడవలు వస్తున్నాయంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. సెటిల్మెంట్ అవ్వట్లేదు, కౌన్సిలింగ్ అవ్వట్లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్లు దొరికిన వ్యక్తులు మా నాయకుడు చెప్తాడానికి ధైర్యం లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్లు ఏంటంటే ఈరోజు దొరికాడు బండి సీజ్ చేస్తారు ఇది చేస్తారు అని భయం పురాంతలు గురవుతుంటారు తప్ప కానీ. బట్ మందు తాగితే దొరికిపోతాను ధైర్యం చేసి మరీ కూడా తాగేసి వెళ్ళే వ్యక్తులు ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఎవరు కాపాడుతారని ధైర్యం కాదు, చేసుకునే ధైర్యంలో ఉన్నారు. ఎందుకంటే రేపు పొద్దున్న ఓట్లో నేను చూపిస్తా మా నాయకుడు లేడు నాకు చెప్పుకోవడానికి ఒక భరోసా అనేది లేకుండా పోయింది. మొత్తం 175 నియోజకవర్గాల్లో ప్రతి గ్రామంలో జరుగుతుంది. ఏంటంటే అతనికి నచ్చిన నాయకుడని కాదు, అతనికి భరోసా ఇచ్చిన నాయకుడని లేదని తేలింది. ఈ తేలిన ఏదైతే కార్యకర్తలు ఊర్లో ఉంటారో ఒక 10 ఇళ్ళకి ఒక కార్యకర్త ఉన్న వాలంటీర్లు అనేది ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు. ఎక్కడ కూడా వాలంటీర్ తీసేసినా తీయపున ఉన్నా కానీ వాలంటీర్కి అయితే ఇక్కడ వాల్యూ లేదు. గ్రామ సచివాలయం స్టాఫ్కి ఇక్కడ వాల్యూ లేదు. ఏదైతే సర్టిఫికేట్లు ప్రజల వద్ద పాలన వచ్చినప్పుడు కూడా అది ఎవరు చూడట్లేదు. ఇది ఓన్లీ జగన్ ఫోటో చూసి ఓటేయడం తప్ప కానీ ఇంకా లేదు. టఫ్ ఫైట్ అయితే జరుగుతుంది. నైట్ షిఫ్ట్ అయిపోతే టీడీపీ విల్ గోయింగ్ టు విన్, అదర్వైజ్ వైసీపీ విల్ గోయింగ్ టు 129 seats. ఇన్ కేస్ అంటే లూట్ అవ్వాలనుకున్నా కానీ 99 పాలిటిక్స్ కానీ వర్కౌట్ అయితే 175 seatsలో మ్యాక్సిమం 173 టీడీపీ. ఇన్ కేస్ 99 పాలిటిక్స్ వర్కౌట్ టీడీపీ విల్ గోయింగ్ టు లూజ్. రేపు జరగబోయే నైట్ని స్ట్రిక్ట్గా అబ్జర్వ్ చేసి ఎలక్షన్ టీం కానీ గట్టిగా వర్కౌట్ చేస్తే కార్యకర్తలని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యే మీద ఉంది. ఎమ్మెల్యే ఏంటంటే ఇప్పుడు ఆ కార్యకర్తలను పిలిచి మీటింగ్ పెడతాడా, ఫోన్లు చేస్తాడా, జాగ్రత్తగా ఉండమని చెప్తాడా, భరోసా ఇస్తాడా, ఇచ్చే భరోసాను బట్టి ఉంటారు. లేదనుకుంటే 10 లక్షలు పెట్టి కొనుక్కోవడానికి అపోజిషన్ పార్టీ బోత్ పార్టీస్ ఎక్కడైతే వీక్ ఉందో వైసీపీకి ఉంటుంది, టీడీపీ ఎక్కడైతే వీక్ ఉంటుందో టీడీపీకి ఉంటుంది. ఏ టైంలో ఏదైనా జరగవచ్చు. ఈవెన్ టఫ్ మెయిన్ క్యాండిడేట్ సీఎం క్యాండిడేట్స్ పొజిషన్లో కూడా ఇదే జరుగుతుంది. అన్ని నియోజకవర్గాల్లో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కమింగ్ టు ఎంపీ స్థానాలు అయితే ఎంపీ స్థానాలు ఎవరిని కూడా కలవాలనుకోవట్లేదు, ఎవరు కూడా ఉంటారనుకోవట్లేదు. విజయవాడకు వచ్చేటప్పటికి కేసినేని నాని, కేసినేని చిన్ని, సుజనా చౌదరి వీళ్ళు ఉంటారని, కామినేని శ్రీనివాసరావు వీళ్ళ దరిదాపులు కూడా మేము వెళ్తామనే ఆలోచన అయితే లేదు. లోకల్లో ఉన్న ఎమ్మెల్యే చిన్నవాడు ఎవడైనా కానీ వాడిని గెలిపించుకోవడం అనుకుంటారు. ఎందుకంటే ఎమ్మెల్యే మనవాడు ధైర్యం ఉంటుంది, 10 మందిని తీసుకెళ్తే బెదిరితాడు, పని చేస్తాడు, లేకపోతే రేపు పొద్దున్న ఇబ్బంది అవుతుంది, ఎక్కడైనా ఆపేసి గొడవ పడవచ్చు అనే ఉద్దేశంతో ప్రజలైతే ప్రజెంట్ ఉన్నారు. ఎందుకు ఎమ్మెల్యే సుప్రీం అవి అయిపోతున్నట్టు నియోజకవర్గంలో కానీ ఫీలింగ్లోకి వెళ్ళిపోవడం కార్యకర్తకి ఇక్కడ వాల్యూ లేకపోవడం ఎమ్మెల్యే మీద పడుతుంది ఎఫెక్ట్. ఆ ఎమ్మెల్యే కానీ ఇన్ కేస్ ఏమైనా మంచోడు, చిన్నోడు, తక్కువ అయ్యాడంటే మాత్రం ఆడికే సపోర్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సింగమల్ నియోజకవర్గం అంజయ్ ఎవరు ఉన్నారు లారీ డ్రైవర్ అన్నది అతనికి అయితే ఫుల్ మెజార్టీతో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అక్కడ కార్యకర్తలు కాదు ఎవరు కాదు, ఏంటంటే ప్రజలు ఓట్లు వేసేస్తారు డైరెక్ట్ వెళ్ళి. రెండోది వచ్చేటప్పటికి బొబ్బుల నియోజకవర్గం వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ ఏంటంటే కులము లేదు, ఏమి రాజులు అనేది లేదు. ఇక్కడ ఏంటంటే చాలా టఫ్ ఫైట్ జరుగుతుంది. ఏంటంటే 15,000 ఓట్లు అయితే వైసీపీకి
మెజారిటీ రావచ్చు. బట్ కాకపోతే 15 ఓట్లు కూడా రెండు పంచాయతీల్లో డిపెండ్ అయి ఉంటుంది. బాడింగ్లో ఒకటి రామభద్రపురం గ్రామ పంచాయతీ ఒకటి. రామభద్రపురం గ్రామ పంచాయతీలో నైటే ఓట్లు షిఫ్ట్ అయిపోయే అవకాశం ఉంది. ఈవెన్ కూడా అక్కడ కీలకమైన నాయకులు కూడా నైట్ వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ఏంటంటే సైలెంట్గా ఓట్లు అనేది టీడీపీ గుద్దే అవకాశం ఉంది. అక్కడ తప్పుగా ఎమ్మెల్యే అనేది కాన్సన్ట్రేట్ చేయాలి. అక్కడ కార్యకర్తలందరినీ కూడా మాట్లాడుకొని పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే ఇక్కడ బెట్టింగ్ చాలా జరుగుతుంది అన్ని నియోజకవర్గాల్లో. బట్ కాకపోతే ఏం చేస్తున్నారంటే రాత్రి టీడీపీ వైసీపీ కార్యకర్తలు ఇద్దరు ఒకటైపోయి మూడో వ్యక్తి ఎవరైతే వైసీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ ఉన్నాడో వాడితోటి బెట్టింగ్ కాస్తుంటారు. అంటే టీడీపీ గెలిస్తే 10 లక్షలు లక్ష వైసీపీ గెలిస్తే 10 లక్షలు ఇస్తామన్నట్టు కాస్తుంది. సో 10 లక్షలుగా ఆశపడిపోయి 5 లక్షలు కానీ వచ్చేది ₹1,00,000 ఒకవేళ వచ్చేస్తే ఇంకో కుటుంబానికి 50,000 నీకు ఇచ్చిస్తా, 50,000 మాకు ఉంచుకుంటున్నాను. సెటిల్మెంట్లు అయితే చాలా జరిగి ఉన్నాయి అన్ని నియోజకవర్గాలు అన్నీ. సో దట్ ఏంటంటే ఆ వైసీపీ ఇద్దరు వైసీపీ క్యాండిడేట్లు ఉంటూ ఒకరిని ఎవడైతే హార్డ్ కోర్ ఫ్యాన్ ఉన్నాడో వాడిని బకరా చేసేసి ఇంకొక వైసీపీ క్యాండిడేట్ని వచ్చే ₹1,00,000 ఈయన కొంటున్నారు. ఆ కొనడం వాళ్ళు వచ్చి గెలిచినా గెలవకున్నా కానీ 50,000 అయితే ఇస్తామని చెప్పేస్తున్నారు. సో దట్ ఒక కార్యకర్తకి 50,000 అనేది ప్రజెంట్ అవసరంలాగా మారిపోయింది. ఎందుకంటే డబ్బులు అనేది ప్రతి ఒక్కరి దగ్గర నిలవలేదు, ఎవరి దగ్గర లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. గ్రౌండ్ లెవెల్గా అయితే మాత్రము భయభ్రాంతులు అనేది ఫస్ట్. ఇంకోటి ఏంటంటే మాకంటూ ఒక కార్యకర్త లేడు, మాకంటూ ఒక లీడర్ లేడు, మాకంటూ ధైర్యంగా ఏదైనా కానీ ఇష్యూ గురించి మాట్లాడడానికి తల్లిదండ్రులను వదిలేసి పిల్లలు ఎక్కడో అమెరికాలో కానీ లేకపోతే వైజాగ్లో కానీ హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ ముంబైలో కానీ లేకపోతే గుజరాత్లో కానీ ఎక్కడైనా ఆంధ్రాని విడిచిపెట్టిన ప్రతి వలస కూలీ దగ్గర నుంచి వర్కర్ లేబర్ దగ్గర నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కలెక్టర్ దగ్గర నుంచి కూడా మా అమ్మ నాన్నల దగ్గర చూసుకోవడానికి వాలంటీర్ ఉన్నాడు. వాలంటీర్ మాట్లాడలేడు గొడవల దగ్గర. వాలంటీర్కి ఏంటి ఆ స్కీమ్లు అందే లేవు చూసుకుంటాడు తప్ప. కానీ ఏదైనా గొడవ అయినా ఇబ్బంది వచ్చినా ఏదో అనుకోకుండా యాక్సిడెంట్లు అయినా అక్కడ సెటిల్మెంట్కి కానీ ఎక్కడికైనా పోలీస్ స్టేషన్లో కానీ కోర్టు విషయంలో కానీ ఒక నాయకుడు మా ఉంటూ ఒకడు ఉన్నాడు అనే ధైర్యం లేకపోతే. ఎందుకంటే కార్యకర్త ఒక కేసు విషయంలో కానీ మద్దతు ఒక కుటుంబానికి పలకాలనుకుంటే వాడు సొంతంగా భోజనాలు పెట్టుకొని ఖర్చు పెట్టడానికి లేదు. ఎందుకంటే కార్యకర్త ఇక్కడ వేళ లేకున్నప్పుడు అటు సొంతంగా ఖర్చు పెట్టుకోవడానికి వెళ్ళే పొజిషన్ లేదు. అలాగని డబ్బులు అడగలేడు. ఎందుకు నన్ను సంప్రదించారు. ఇప్పుడు ఒక కేసుకి వెళ్తే ఒక 500 ఖర్చు అవుతుందని చెప్పి కార్యకర్త వెళ్ళట్లేదు. కార్యకర్త వెళ్ళకపోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ప్రజలు ఏంటంటే ఒక లాయర్ని తీసుకుని వెళ్ళి ఒక 10,000 ఖర్చు పెడుతున్నారు. సో అక్కడ సెటిల్ అనేది అవ్వట్లేదు, కేసు అనేది క్లియర్ అవ్వట్లేదు. పోలీస్ స్టేషన్ కూడా చాలా బెదిరింపులు జరుగుతున్నాయి. ఈ జరగడం వల్ల ఏంటవుతుందంటే బోత్ పార్టీస్ అపోజిషన్ అయినా లీడింగ్ అయినా ఎవరైనా ముద్దాయి అయినా ఇంకెవరైనా అఫెండర్ అయినా అఫెన్సివ్ అయినా ఎవరైనా కానీ వాళ్ళు ఏంటంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. బోత్ పార్టీస్ ఏ అండ్ బి ఇద్దరు కూడా ఈ ఇద్దరు ఇబ్బంది పడుతున్నప్పుడు ఇద్దరు దగ్గర అనేది మనీ అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా ఇల్లీగల్గా లీగల్ పర్సన్స్కి అనేది వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే ఇద్దరు ఎఫెక్ట్ అవుతున్నారు. ఇక్కడ 1,00,000 పోయిందని గొడవ పెడితే అక్కడికి వెళ్ళి జరిగి 2 లక్షలు ఖర్చు అవుతుంది. సో రాజీ పడవలసి వస్తుంది. ఓన్గా సొంతంగా ఎవరు వాళ్ళకి కేసు. కానీ ఊర్లో గొడవలు అయితే అలాగే ఉండిపోతాయి. నా 1,00,000 దొబ్బడని ఇంకోటి అనుకుంటే నేను తీయలేదు అనుకుంటాను. నీ 1,00,000 దొబ్బడం కాదు కానీ ఇంకో 2 లక్షలు ఖర్చు అయ్యిందిరా నాయన, అందుకని నేనే వెనక్కి తగ్గానని ఇంకోడు అంటాడు. సో దట్ ఏంటవుతుందంటే ఇక్కడ అన్నెసెసరీగా మనోడు కాకుండా బయట వాడు తినవలసి వస్తుందని ప్రజల్లో చాలా భావన ఉంది. ఇన్ కేసు కార్యకర్తలకు వాల్యూ ఇస్తామని హోప్ కానీ జగన్మోహన్ రెడ్డి రేపు నైట్ లోపు కానీ హామీ ఇస్తే లేదు, ఎమ్మెల్యే భరోసా ఇస్తే ఫోన్స్ ద్వారా కానీ మాటల ద్వారా కానీ పిలిపించి కానీ గ్రామాలు సందర్శించి కానీ లేకపోతే రిలేటివ్స్ కానీ పంపించేసి మ్యాక్సిమం అన్ని ఎమ్మెల్యే క్యాండిడేట్ బోత్ పార్టీస్ టీడీపీ వైసీపీ జనసేన బీజేపీ అన్ని పార్టీస్కి కార్యకర్తలు వాళ్ళ కుటుంబ సభ్యులు గ్రామాల్లో ఉన్నారు. ఆ గ్రామంలో ఉన్న కార్యకర్తకు కానీ కుటుంబ సభ్యులు కానీ చెప్పేసి ఇన్ఫర్మేషన్ కానీ పాస్ చేస్తే వైసీపీ అయితే గోయింగ్ టు విన్. వైసీపీ కానీ ఇది కానీ చేయలేకపోతే టీడీపీ విన్ అయిపోతుంది. ఎందుకంటే కార్యకర్తలు వైసీపీ గవర్నమెంట్లో కార్యకర్తలు అనేది ప్రజల భయభ్రాంతుల్లో ఉన్నారు. ఒకటే హోప్ అనేది ఇవ్వట్లేదు. అంటే నాకు ఏదైనా సమస్య వస్తే పరిష్కరించడానికి స్టేషన్లో తెలిసిన వ్యక్తులు లేరు. నాకు మద్దతు ఇచ్చే నాయకుడు ఒక లేడు. ఒక నాయకుడు కావాలనుకుంటే రూరల్లోనే ఉంటాడు. అర్బన్లో ఉన్నా కానీ వేస్ట్ అనేది ప్రతి ఫీలింగ్. ఎందుకంటే అర్బన్లో ఉన్న వాళ్ళందరూ ఊరు నుంచి వెళ్ళిన వాళ్ళు, గ్రామాల నుంచి వెళ్ళిన వాళ్ళు. పట్టణాల్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా గ్రామం నుంచి వెళ్ళిన వ్యక్తే. గ్రామంలో సపోర్ట్ లేనప్పుడు పట్టణంలోనే ఎంత తోడైనా కానీ సాధించలేడు. ఇది అయితే విషయం క్లియర్ కట్గా నేను అందరితోటి మాట్లాడి అన్ని నియోజకవర్గాలు సమాచారం తెప్పించుకొని మోరవర్ ఇంకోటి వచ్చేటప్పటికి ఎంపీ భరత్ గారు పోటీ చేస్తున్న విశాఖపట్నం నియోజకవర్గం ఆపోజిట్ క్యాండిడేట్ బొత్స ఝాన్సీ గారు.
ఈ ఎంపీ భరత్ గారు ఏంటంటే కాలేజీలో చాలా డిస్ప్యూట్స్ ఉన్నాయని చెప్పేసి అతను చెప్పిన క్యాలిక్యులేషన్ వల్ల ఏంటంటే 5,000 ఇంటూ 5 years ఇంటూ 8,000 క్యాలిక్యులేషన్ అనేది చాలా రాంగ్ మెసేజ్ వెళ్ళిపోయింది. ఎందుకు వేయాలి ఓటు, ఫీజు కట్టుకోకుండా వేయలేదు, క్యాంపస్ ప్లేస్మెంట్స్ రాలేదు. ఎక్కువ వినిపిస్తుంది ఏంటంటే సిఎస్సి సాఫ్ట్వేర్ వాళ్ళకి కూడా జాబులు రాకుండా ఫీజులు ఏదంటే రిచ్ క్యాండిడేట్సే కాబట్టి ఆ కాలేజీలో చదివిన వాళ్ళు. బట్ కాకపోతే ఏంటంటే అక్కడ ఫెయిర్నెస్ అనేది లేదు. డబ్బులు కట్టాము, చదివించుకున్నారు. బట్ కాకపోతే మేము ఫెయిల్ అయిపోయినాము. డీమ్డ్ యూనివర్సిటీ అనేది నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. కలిసి సమస్య చెప్పినా కానీ, భరత్ గారికి చెప్పినా కానీ డబ్బులు కట్టినాక సర్టిఫికేట్లు ఇవ్వాలి. చాలామందిని ఇబ్బంది పెట్టినట్టు మాకు సమాచారం దొరికింది. ఈ విషయంలో అయితే చాలామంది ఎంపీ గారి దగ్గరికి విశాఖపట్నం బొత్స ఝాన్సీ గారు ఇంచుమించు 50 నుంచి 60,000 ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. ఈ యొక్క భీమిలి నియోజకవర్గంలో అయితే మాత్రం గంటా శ్రీనివాసరావు గారి ఎఫెక్ట్ అనేది చాలా ఉంది. అక్కడ అనంత శ్రీనివాసరావు గారు అనేది చాలా ఓడిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. చాలా లీస్ట్ ఓడిపోయే అవకాశాలు ఉంది. బొత్స సత్యనారాయణ గారు భారీ మెజార్టీ గెలుస్తున్నారు. ఎందుకంటే అక్కడ చిన్నశ్రేణి గారు ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిను వైవి సుబ్బారెడ్డి వీళ్ళ ఎఫెక్ట్ అనేది ఉత్తరాంధ్రలో ఎక్కువ పడడం వల్ల ఏంటంటే ఉత్తరాంధ్రలో చాలా సీట్లు కోల్పోయే అవకాశం ఉంది. వైవి సుబ్బారెడ్డి గారు రావడం వల్ల కడప నుంచి ఎవరో వచ్చేసారనే ఫీలింగ్ అనేది శ్రీకాకుళం విజయనగరం మీద గట్టి పడింది. బట్ బొత్స సత్యనారాయణ చిన్నశ్రేణి ఉన్నంత వరకు విజయనగరం టచ్ చేయలేరనే కాన్సెప్ట్. ఎందుకంటే అక్కడ టీడీపీకి గట్టి క్యాండిడేట్స్ అనేది లేరు. తర్వాత వచ్చేటప్పటికి తూర్పు గారు పశ్చిమ గోదావరికి వచ్చేటప్పటికి అక్కడ ముద్రవేట పద్ధతిలో వైసీపీకి రావడం వల్ల పెద్ద మైనస్ అయిపోయింది. అక్కడ చాలా ఓట్లు అనేది లాస్ కాపు. రెండోది వచ్చేటప్పటికి నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, రాయలసీమకు వచ్చేటప్పటికి చెన్నై దగ్గరగా ఉన్న నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వైసీపీ ఓడిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. నెక్స్ట్ బెంగళూరు దగ్గర ఉన్న అనంతపురం ఏరియాలో, కర్నూలు ఏరియాలో అయితే మాత్రం వైసీపీ ఓడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ జేసీ దివాకర్ రెడ్డి గారు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనంతపురాన్ని. కర్నూలు వచ్చేటప్పటికి కూడాను కర్నూలు వచ్చేటప్పటికి భూమా గారి ఫ్యామిలీ అనేది చాలా ఇబ్బందుల్లో ఉండడం వల్ల అక్కడ వీక్ అనేది టీడీపీ అయ్యింది. వైసీపీ అయితే ఎక్కువ వస్తుంది. బట్ కాకపోతే ఏంటంటే ఎవరైతే జంప్ అయ్యారో మళ్ళీ వైసీపీలోకి వచ్చారో వాళ్ళ వల్ల ఏంటంటే చాలా ఇబ్బంది అనేది వైసీపీకి నెగిటివ్ ఇంపాక్ట్ కలిగింది. ఇంకోటి వచ్చేటప్పటికి బైరెడ్డి సిద్ధారెడ్డి అనేది ఒక డిస్ట్రిక్ట్ అనేది కాదు, స్టేట్ మొత్తాన్ని ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంది. ఇన్కేస్ అతనితోటి కానీ ఏమైనా లాబింగ్ చేపిస్తే మాత్రం, లేదంటూ ఒక చిన్న ట్వీట్ ఇచ్చినా కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే యూత్ని చాలా ప్రభావితం చేస్తుంది. చాలామంది నచ్చిన క్యాండిడేట్ ఎవరు, నచ్చిన ఓటర్ ఎవరు, లేకపోతే నచ్చిన యూత్ లీడర్ ఎవరంటే బైరెడ్డి సిద్ధారెడ్డి అంటే మాకు చాలా ఇష్టం అని చాలామందిలో వినపడింది. రెండోది వచ్చేప్పుడు రాయచోటి నియోజకవర్గం చేయడానికి చాలా అత్యధిక మెజార్టీతో గెలిచే శ్రీకాంత్ రెడ్డి గారు అనేది చాలా భారీ విజయం సాధిస్తారు. అతని ఇన్ఫ్లుయెన్స్ చాలా బాగుంది. ఆర్థిక మంత్రి గారు, ప్రజెంట్ ఉన్న ఆర్థిక మంత్రి గారు కూడా చాలా ఓడిపోయే అవకాశం కూడా ఉంది. ఇవన్నీ నాకు వచ్చిన ఇంపాక్ట్ చాలా ఉన్నాయి. బట్ చేయలేని పరిస్థితి. ఏదైనా ఎగ్జిట్ పోల్స్ వచ్చే టైంకి వల్ల సోమవారం సాయంకాలం క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం. నైట్ పాలిటిక్స్ అనేది ఆపగలిగితే వైసీపీ గోయింగ్ టు విన్.